డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో సిర్రా రంజిత 10 సంవత్సరాలు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన రామచంద్రపురంలో కలవరం పుట్టిస్తుంది. ఒక ప్రైవేట్ భాషణ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. పోలీసు వివరాలకి వెళ్తే స్కూల్ అయిన వెంటనే ఇంటికి వచ్చింది. తల్లి కాకినాడ ఏరియా హాస్పిటల్ స్టాఫ్ నర్స్ గా పనిచేస్తుంది. తండ్రి బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అద్దెకు ఉన్న ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయింది. స్థానిక డీఎస్పీ రఘువీర్ మీడియాతో మాట్లాడాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినానని తెలిపారు. కొన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, డాగ్ స్క్వాడ్ ఫోరెన్సిక్ విభాగం సహాయంతో దర్యాప్తు చేస్తున్నామని, డాగ్స్ ఫోరెన్సిక్స్ విభాగం సహాయంతో సాక్ష్యాలు సేకరించి పోస్టుమార్టం ఆధారంతో దోషులను పట్టుకొని కఠినంగా క్రిమినల్ గా శిక్షిస్తామని డీఎస్పీ రఘువీర్ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్ గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. తల్లి కాకినాడలో ఉండగా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పాపతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. నేను ఇలా కాకినాడకి వచ్చాను, తొందరగా తిరిగి వచ్చేస్తానని మాట్లాడడం జరిగింది. అప్పుడు పాప బాగానే మాట్లాడింది. 4:40 నిమిషాలకి 6:30 గంటలకి తల్లి ఇంటికి వచ్చి చూసే సమయానికి డోర్ ఎవరో తెరవకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి లోపల బెడ్రూమ్లో పాప ఫ్యాన్కి ఉరివేసుకొని ఉండడం కనిపించింది. దాంతో వెంటనే హాస్పిటల్కి తీసుకురావడంతో డాక్టర్ బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేయడం జరిగింది. దీంట్లో నిన్ననే కేసు రిజిస్టర్ చేసి సమగ్రంగా ఇది హోమిసైడా లేదంటే సూసైడా లేదంటే ఎలా జరిగి ఉండొచ్చు, ఈ 4:40 నిమిషాల్లో నుంచి 4:40 నిమిషాల నుంచి 6:30 మధ్యలో సాయంత్రం ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవడం వరకు ఇన్వెస్టిగేషన్ సమగ్రంగా జరుగుతుంది. వాళ్ళు కొంతమంది మీద అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకుని వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. వేరే ఆటో వాళ్ళని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇంకా ఏదైనా హోమిసైడా సూసైడా అని తెలుసుకునే క్రమంలో పోస్ట్ మార్టం ఈరోజు కంప్లీట్ అయింది. స్వాబ్ శాంపుల్స్ కానీ పాప స్కిన్ శాంపుల్స్ కానీ అన్ని శాంపుల్స్ మనం సేకరించి ఎఫ్ఎస్ఎల్కి పంపించడం కూడా జరుగుతుంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాగానే సమగ్రంగా అసలు కొద్దిసేపట్లో ఏం జరిగింది, పాపని ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఎవరైనా పాప మీద అఫెన్స్ చేశారా, అసాల్ట్ చేశారా అనే విషయంపై పూర్తి సమగ్ర నివేదిక సమర్పించడం జరుగుతుంది.